చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. సుమారు 2000 ఏళ్ల క్రితం జీవించి కాలగర్భంలో కలిసిపోయిన మనుషులు ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అవును, ఆధునిక హంగేరీ ప్రాంతంలోని ఒక ప్రాచీన రోమన్ నగరానికి చెందిన ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి, ఒక బానిస, ఒక సైనికుడి ముఖాలు 2000 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఆంథ్రోపాలజీ, డిఎన్ఏ విశ్లేషణ వంటి అత్యాధునిక సాంకేతికతల సాయంతో ఆ ముఖాలను అచ్చుగుద్దినట్లు తయారు చేశామంటున్నారు శాస్త్రవేత్తలు. మరి మనం కూడా 2000 ఏళ్ల నాటి రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళి అప్పటి మనుషులను పలకరించవద్దామా? బుడాపెస్ట్లోని ప్రసిద్ధ ఆక్వింకమ్ మ్యూజియం నిర్వాహకులు ప్రాచీన రోమన్ కాలం నాటి పుర్రెలను ఆధారం చేసుకుని ఆనాటి మనుషుల ముఖాలను పునర్నిర్మించారు. మ్యూజియం సందర్శకులకు నాటితరం మనుషులను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్న ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ రోమన్ కాలపు మనుషుల ముఖాలను సృష్టించడం వెనుక సైన్స్, సృజనాత్మకతల అద్భుత కలయిక ఉంది. పురావస్తు శాస్త్రం, ఆంథ్రోపాలజీ, డిఎన్ఏ విశ్లేషణ వంటి అత్యాధునిక సాంకేతికతలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. పుర్రె ఆకారం, సాంద్రత, ఎముక లక్షణాలను బట్టి ఆ వ్యక్తి ఎలా ఉండేవాడో అంచనా వేశారు. డిఎన్ఏ విశ్లేషణతో వారి చర్మం, జుట్టు, కళ్ల రంగులను సైతం ఖచ్చితంగా గుర్తించారు. 3D ప్రింటెడ్ పుర్రెల ఆధారంగా ఎముకలపై 55 నుంచి 60 మెజరింగ్ పాయింట్లను గుర్తించి ప్లాస్టిసిన్తో ఈ ముఖాలకు రూపమిచ్చారు. ఈ పరిశోధనల్లో మరో ఆసక్తికర విషయం వెలుగుచూస్తుంది. నాటి రోమన్ సామ్రాజ్యపు సరిహద్దు నగరమైన ఆక్వింకంలో కేవలం రోమన్లు మాత్రమే కాకుండా సుదూర స్కాట్లాండ్, సిరియా ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటు యురేషియా మైదానాల సంచార జాతులు, సెల్స్ వర్గాల ప్రజలు కూడా జీవించారని డిఎన్ఏ పరీక్షల్లో తేలింది. ఈ పుర్రెలకు సంబంధించిన మనుషుల అసలు పేర్లు, వారి వృత్తులు ఖచ్చితంగా తెలియవు. అందువల్ల నాటి కాలంలోని ఆచారాల ఆధారంగా వారికి కొన్ని పేర్లను, వృత్తులను ఊహించి ఒక చిన్న కథలాగా రూపొందించింది మ్యూజియం. ఆంథ్రోపాలజీ పరీక్షల్లో ఈ ఎముకలపై తీవ్రమైన వాపులు, ఆకలితో అలమటించిన గుర్తులు కనిపించాయి. దీన్ని బట్టి వీరంతా రోమన్ సమాజంలో నిరంతరం శారీరక శ్రమ చేసే దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినవారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఒకప్పుడు మేము కూడా మీలాంటి వాళ్లమే అనే పేరుతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటి మనుషులకు కూడా మనలాగే అవే పనులు, అవే సమస్యలు ఉండేవని చెప్పడమే ఈ ప్రదర్శన ఉద్దేశమని మ్యూజియం తెలిపింది.